అండి, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు తేజ స్క్వేర్. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ క్యాబేజీ పకోడీ చేసి చూపించబోతున్నానండి. దీనికోసం క్యాబేజీని వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఇలా ఒక పెద్ద కప్పుడు తీసుకున్నాను. క్యాబేజీకి 2-3 స్పూన్ల బియ్యం పిండి, 1 చెంచాడు శనగపిండి, 2 చెంచాల కార్న్ఫ్లోర్ వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇంకా గరం మసాలా వేసుకుని కొంచెం అల్లం తురుముకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా పకోడీ పిండిలాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోండి. ఇలా పకోడీ పిండిలా కలుపుకుని పక్కనే స్టవ్ మీద కళాయిలో ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నానండి. అందుకనే ఇప్పుడు పకోడీ వేయటం నాకు చాలా ఈజీగా ఉంది. ఇలా పకోడీలాగా వేసేయటమే అండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయండి. కావాలంటే పైన పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ కారం సరిపోతుంది అని చెప్పి పైన ఏమీ మిర్చి యాడ్ చేయలేదు. నేను పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని పకోడీలోనే మాత్రమే వేసుకున్నానండి. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్లా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. దీన్నైతే టమాటో సాస్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.